అమ్మ దండ నీతి సా దేవేశి అంటే ఆ దేవతలకి ప్రభువు ఆవిడ. కాబట్టి ఆ విధంగా అమ్మ యొక్క ప్రతి నామంలో కూడా అమ్మ యొక్క ఇక్కడ గొప్పతనంగా తీసుకోవడానికి లేదు. ఆ యొక్క సమర్థత, ఆ అమ్మ యొక్క సమర్థత ఎక్కడా కూడా ఇంత మాత్రమే పరిమితికి లోబడిన శక్తి అని అనడానికి లేదు. సర్వత్రా సర్వకాలాల్లో ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమే. రూపం దాల్చినప్పుడు మనము అమ్మగా ఆవిడిని భావించి ప్రార్థిస్తున్నాం రక్షించమని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ అమ్మని ప్రార్థిస్తూ ఉంటారు. అమ్మ దండనీతి స్థా అంటే అమ్మ దండము అంటే శిక్ష వేస్తుంది, రక్షణ చేస్తుంది, రెండు చేస్తుంది. ఇలా ఉండకూడదు అని చెప్తుంది, ఎలా ఉండాలో కూడా చెప్పింది ఆవిడ. కాబట్టి అమ్మ వాటిల్లో స్థిరంగా ఉంటుంది. ధర్మమే తన యొక్క ఇదిగా ఉంటుంది. అందుకనే ధర్మమే దైవం అన్నారు. ధర్మంగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా అంటే బాహ్యంలో వ్యవహారంలో కొంత అపజయం కనపడవచ్చేమో, ఈ వ్యవహారం అంతా కూడా నశించేది. కాబట్టి అమ్మ దానిని గుర్తించదు. అసలైన దాంట్లో వాడికి ఎప్పుడు విజయమే. ఇది గుర్తించవలసిన విషయం. అంతే తప్ప బాహ్య ప్రపంచంలో ఏమండి లంచాలు ఇవ్వందే, లేకపోతే ఇంకోటేదో అనుకుంటూ మనము అధర్మం వైపుకు తీసుకువెళ్ళక్కర్లేదు. నిజంగా నీవు ధర్మంగా ఉంటే ఆ అమ్మ నిన్ను వెన్నంటి కాదు, నీ ముందుండి నడిపిస్తుంది. నీలో ఉన్నది ఆవిడే, సందేహం లేదు. నీ ముందు కూడా ఆవిడే ఉంటుంది. ఆ ధైర్యం కశ్చిత్ ధీరః అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ ధైర్యం ఉండాలి. దహరాకాశ రూపిణి, ఆకాశం అంటే మహా ఆకాశం. ఘటమునందలి ఆకాశము ఘటాకాశము. ఈ పిండాండమున హృత్ పుండరీకమునందలి, హృత్ అంటే మీ హృదయం, పరమాత్మ ఆవరణము దహరాకాశం అంటారు. దహరాకాశం అంటే మామూలుగా హృదయాన్ని అంటారు. ఆ లోపల ఉన్న ఆకాశం. మనస్సు ఇంతని ఎలా చెప్పగలుగుతారు? అనంతం, ఎన్నో దాచుకున్నారు అందులో. నిజంగా పరిమితికి లోబడి ఒక అవయవమే ఉంటే ఎలా? మీ చెయ్యి ఉంది, ఎన్ని మోయగలరు? పోనీ ఎన్ని పట్టుకోగలరు? ఇవన్నీ కూడా పరిమితికి లోబడిన అవయవాలు. ఆ దహరాకాశము అంటే ఆ హృదయం అనేది అనంతమైనది. అందుకే దాన్నే అమ్మతో పోల్చారు, అంటే ఆ బ్రహ్మాండంతో పోల్చింది. అందుకని హృదయ పుండరీకమున బ్రహ్మపురమున పరమాత్మను వెతకాలి. పరమాత్మ రూపరహిత మగుట వలన ఎందు ప్రవేశించిన ఆ రూపంనే ఉంటున్న గాని దహరాకాశమున గల పరమేశ్వరి దహరాకాశ రూపం. కాబట్టి అంటే ఒక నువ్వు ఎలా భావన చేస్తే ఆ పరబ్రహ్మము ఆ రూపంలోనే నీకు గోచరిస్తాడు, నీ యొక్క భావనను బట్టి. ఈ యొక్క హృదయాన్ని అమ్మగా భావించినప్పుడు ఆవిడ అదే అవుతుంది. ఈ రూపం అంటూ పర్టికులర్ గా ఆ పరబ్రహ్మంకి లేదు. నీవు రూపంగానే నేను ఆరాధించగలుగుతాను, అనంతంగా నేను ఆరాధించలేను అన్న. ఎందుకంటే బుద్ధి పరిమితికి లోబడింది. ఈ పరిమిత బుద్ధి అన్ని పరిమితంగానే ఆలోచిస్తుంది తప్ప విశాల దృక్పథం అంటారు. విశాల దృక్పథం అందరికీ ఉండదు. అందరికి అంటే కొందరిలో ఉన్న ఆ కొందరిలో కూడా కొన్ని విషయాల్లోనే విశాల దృక్పథం ఉంటుంది, అన్ని విషయాల్లో ఉండదు. ఇలా రకరకాల భావనలు, యద్భావం తద్భవతి. కాబట్టి అమ్మ ఈ యొక్క దహరాకాశం నీ యొక్క హృదయమే. ఆ ఎందుకంటే నా హృదయం విశాలము, సరే ఈ సినిమా డైలాగులు అవన్నీ మానేసిన నిజంగా లోపల హృదయం అంటూ ఒక ఏది లేదు అసలు. ఒక అవయవమే లేదు లోపల. ఎముకలు ఇవన్నీ చెప్పారు తప్ప హృదయం అంటూ ఒకటి ఉందని చెప్పలేదు. అమ్మ ప్లేస్ కూడా సూది మొనంతా అన్నారు. అంటే ఒక సూది మొన ఎంత ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. ఆ యొక్క అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నా కూడా అమ్మ యొక్క అనంత ప్రభావాన్ని, అనంత శక్తిని గుర్తించి. అయితే ఇక్కడ కేవలం అమ్మదేనా అంటే, నీవు ఎప్పుడైతే ఆ హృదయంలో ఆ అమ్మని అలాగే ధ్యానిస్తూ ఉండిపోతావో ఇక నీకు వేరే ఇదే. నీవు కూడా అనంత శక్తిలో లీనమైపోయావు కాబట్టి నీకు అనంత శక్తి వస్తుంది. అయితే ఇక్కడ ఆ అనంత శక్తిని ఇక్కడ వ్యవహారానికి జ్ఞానులు వాడరు. రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వారు బ్రహ్మస్వరూపాలే, భగవాన్ అని అన్నారు, నడిచే దేవుడు అన్నారు. ఎక్కడ ఎంత మేరకు ఆ శక్తిని వాళ్ళు వినియోగించాలో అంత మేరకు వినియోగిస్తారు కానీ
తమకు శక్తి ఉంది కదా అని ప్రకటనలు చేయటం కానీ, బోర్డ్స్ పెట్టుకోవటం కానీ, పదే పదే వాటిని అందరికీ తెలిసేటట్టు చేయటం కానీ చేయరు. ఎందుకంటే ఇదంతా ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ యొక్క బ్రహ్మం యొక్క నియతి ప్రకారం జరగవలసిందే. నియతికి ఎగైనెస్ట్ గా వెళ్ళరు. ఎక్కడ రక్షణ చేయాలి, దండనీతి స్థా, ఎక్కడ శిక్షించాలి, ఎక్కడ రక్షించాలి అనేది ఆ యొక్క ఆ అమ్మ యొక్క నియతిలోనే ఉంది. ఈ జ్ఞానులు కానీ, సాక్షాత్ రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఎవరైనా సరే సాక్షాత్తు దైవ స్వరూపులని అంటుంటారు. శంకరులు గాని ఎవరు కూడా తమకు విధించబడిన దానికి ఆవలుగా వెళ్ళరు. అయితే వీళ్ళకు కూడా విధించబడిందా అంటే, బ్రహ్మము రూపం దాల్చి వచ్చినప్పుడు ఆ యొక్క పరిమితికి లోబడే వాళ్ళు ఉంటారు. వారిలో అనంత శక్తి ఉంటుంది. కానీ ఆ అనంత శక్తిని వాళ్ళు తమకు ఉన్నదని ప్రకటనలు కానీ దానిని ఇచ్చేయటం కానీ చేయరు. ఎందుకంటే ఇలాంటి ప్రకటనలు ఇలాంటివన్నీ తాంత్రికంలోనే ఉంటాయి. మామూలుగా జ్ఞానులు ఎప్పుడూ కూడా ఒక గుడిలో దైవమే తీసుకుందాం పోని, ఆ దైవము నీవు ఎలా ఆరాధిస్తావో, ఎంత భక్తితో ఆరాధిస్తావో అంత మేరకు నీకు ఇది చేస్తుంది. అలా అంటే ప్రార్థనలో కూడా తేడాలు ఉన్నాయి. నీవు పట్టుబట్టినప్పుడు నువ్వు ఆ యొక్క కోరికతోటి కొన్ని నష్టాలు కూడా, నువ్వు బాధలు కూడా పొందవచ్చు. అలా కాకుండా దైవానికి అమ్మ ఈ కోరిక ఉంది, అది మంచిదైతే ఇవ్వు, లేదంటే లేదు, నీ ఇష్టం తల్లి అన్నారనుకో. ఆవిడ అప్పుడు ఒకవేళ అది నీ దాంట్లో లేకపోయినా నీ పరిస్థితులను దానికి అనుగుణంగా మార్చి, ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సమర్థుడ, అలా చేయగలుగు. అంటే ప్రార్థనలో కూడా తేడా ఉంటుంది. మొండిగా పిల్లవాడు అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఇలా భేదాలు ఉన్నాయి. కాబట్టి అమ్మ ఆ దహరాకాశంలో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న అత్యంత సమర్థురాలు. ఆవిడని ప్రార్థన చేస్తే ఆవిడ చేయలేంది లేదు. నీ కర్మని తీసేయిచ్చాడు, నీ జన్మ పరంపరనే నశింపచేస్తుంది కదా, నీకు మృత్యు అనేది లేకుండా చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఇవి మనము బాగా అవగాహన చేసుకోవాలి. బాగా వినటమో బాగా గ్రహించటమో కాదు, అవగాహన అంటే ఆ సూక్ష్మాన్ని మనం ఎప్పుడూ మర్చిపోరాదు. అమ్మ యొక్క సర్వ సమర్థత అంటే రూపం పొంది వచ్చినా, పరిమితమైన రూపంగా ఉన్నా వారిలో అపరిమితమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే పెరియవారివి చాలా కథలు మీకు తెలుసు, చదివారు. ఆ యొక్క అనంత శక్తిని అలాగే రమణ మహర్షి ఎందుకు చేయలేదు? ఇద్దరు పక్కపక్కనే అన్నారు, ఆయన కంచి, ఈయన ఇక్కడ. కానీ ఒకరినొకరు ఇది చేసుకోవటం కానీ గొప్పలు అలాంటివి జరగవు. ఎవరిది వారిదే. మనం ఈ విషయం కూడా ఏదంటే, ఒక ఆయన వచ్చి దేశ పరిస్థితులు బాగాలేవు కదా స్వామి, నీ శక్తితో కొంత మార్చొచ్చు కదా అన్న రమణ మహర్షి. ఆయన అన్నారు, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది ఎవరో ఆయన చూసుకుంటాడు, నేనెందుకు కల్పించుకోవాలన్న. అంతేగాని శక్తి ఉంది కదా అని హామ్ పట్టలేదు. కాబట్టి ఇక్కడ ఎవరి నియతికి వాళ్ళు ఉంటారు. శక్తి ఉంది కదా అని అనవసరంగా దాన్ని నిజంగా మాట్లాడితే దుర్వినియోగం అని అంటారు. అప్పుడు నేను వస్తుంది, నాకు శక్తి ఉంది కాబట్టి నేను ఎక్కడ ఎంత మేరకు, ఈ ఎంత మేరకు అన్నదానికి ఆ భక్తి మీద ఆధారపడి, వాడి యొక్క అనన్య భక్తి, వాడి యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం అంటే అటల్గా అంటాం కదా, ఉన్నప్పుడు సెకన్ కూడా పట్టదు. అందుకనే భవానిత్వం దాసేమై భవానీలో భానే లోపల ఆవిడ గ్రహించేసి ఇచ్చేస్తుంది. ఎందుకు? వాడి భక్తి అనన్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే పరిమితికి లోబడిన, అందుకనే రమణ మహర్షి కాదు, మన పెరియవారు కూడా ఆయన్ని అనన్య భక్తితో ఉన్నప్పుడు ఆయన ఎంతమందిని రక్షించారో మీరు అందరు. అంటే ఆ విశ్వాసం వారు అక్కడికి వచ్చి ప్రార్థించక్కర్లా, వాళ్ళ మనసులో ప్రార్థించిన ఆయన గ్రహించి, అంటే గురుతత్వము అమ్మతత్వం ఒకటే, గురుమూర్తి దానికి నిదర్శనం. కాబట్టి ఇక్కడ దహరాకాశ రూపిణి అంటే ఆ లోపల ఉన్నది ఆవిడే అనేది గుర్తుపెట్టుకో అని చెప్పడానికి అవగాహన.
గ్రహించటం వేరు, తెలుసుకోవటం వేరు. అవగాహన అంటే జీర్ణం అయిపోవాలి. అయిపోవాలంటే పోతుందని కాదు అర్థం. నర నరాల్లోనూ అదే. ఎస్, అమ్మ నేను ఆరాధించే దైవము అనన్యము, కాబట్టి నేను అనన్య భక్తిగానే ఉంటాను అన్న భావనతో ఉండాలి. మీరు ఒకవేళ అమ్మని కాకుండా ఇంకోరిని ఆరాధిస్తున్నా అభేద దృష్టితో కనుక దీన్ని విన్నప్పుడు మీకు అమితమైన ఆనందం కలుగుతుంది. భేద దృష్టితో వినకండి. మీరు ఆరాధించే దైవం వేరేదైనా కూడా అభేద దృష్టితో కనుక ఈ సమర్థతని వింటే అక్కడ మీకు అపరిమితమైన ఆనందం, చిద్ఘనమైన ఆనందం అన్ని చెప్పారు కదా, కాబట్టి ఆ ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతిపన్ముఖ్య రాకాంత స్థితి మండల పూజిత. ప్రతిపన్ముఖ్య రాకాంత వరకు ఒకటే, ఎందుకంటే రాకము అంటే పూర్ణిమ, కాబట్టి ఇక్కడ కావాలంటే ముఖ్య దగ్గర ఒక నిమిషం ఆగినా నష్టమే లేదు. ప్రతిపన్ముఖ్య రాకాంత, రా దగ్గర ఆపకూడదు, మళ్ళీ రాకాంత అనే అనాలి. తిథి మండల పూజిత. రాక అంటే పౌర్ణమి, అది గుర్తుపెట్టుకో. అందుకని మళ్ళీ అక్కడ రాక దగ్గర అంత అని విడిగా చదవకూడదు. రాకాంత తిథి మండల పూజిత. నిత్య మండలమందు ప్రతిపత్తు మొదలగు పౌర్ణమి పర్యంతము తిథి నిత్యా దేవతలుగా ఉన్న కామేశ్వరి. అంటే ఇప్పుడు మనకి తిథులు ఉన్నాయి, ఇప్పుడు చాలా మందికి తెలియదు, డేట్ల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిజంగా సంధ్యావందనము పూజలు చేసుకునే వాళ్ళకి తిథులు ఉంటాయి. ఆ తిథి ప్రకారము ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టానంగా ఉంటుంది. అవన్నీ కూడా అమ్మ రూపాలు, అందులో సందేహమే లేదు. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, హేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర అనబడు నిత్య మండల దేవతా రూపంలో ఈవిడే పూజింపబడుతోంది. వీరందరూ పరమేశ్వరి యొక్క రూపాంతరం లేగాన పరమేశ్వరి పూజనమే అవుతుంది. పరమేశ్వరి ఈ మండల దేవతల ఈ 15 మంది చేత పూజించబడుతుంది. ఏవి అయినను అంటే ఏది ఏ విధంగా ఉన్నా ఆయా తిథి మండల దేవతా రూపంలో పూజించబడుతోంది. ఇందు అమావాస్య 15వది గాను, పౌర్ణమి 16వది గాను భావించబడుతుంది. కాబట్టి ఆ యొక్క 16వది అంటే ఈ 15 మంది చేత ఆవిడే పూర్ణంగా ఉండేది. పౌర్ణమి రోజు, పౌర్ణమి రోజు ఆవిడ ఉంటుంది. ఇక్కడైతే పౌర్ణమి వరకు అని చెప్పారు. ఇక్కడ పౌర్ణమి రోజు చెప్పలేదు కాబట్టి అక్కడ పౌర్ణమి గురించి మళ్ళీ వర్ణన చేయలేదు. రాకాంత అప్పటి వరకు తిథి మండల పూజిత, ఆ తిథుల ఆ యొక్క అధిదేవతలు. ఎందుకంటే ఎక్కడా కూడా నువ్వు ధరించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆవిడ వదిలిపెట్టలేదు. ఆ బ్రహ్మ వేదం అనండి, బ్రహ్మం అనండి, రూపం పొందిన దేవత అనండి, ఎవరు కూడా నీవు ఏదో విధంగా నువ్వు ధరించి ఈ యొక్క జనన మరణ చక్రాన్ని తప్పించుకునే విధంగానే అమ్మ అన్ని ప్లాన్ చేసి, నువ్వు పట్టుకోవటమే ఆలస్యం. ఎందుకంటే నీకు అంత తొందరగా గురి కుదరదు. ఇదంటావు, అదంటావు, ఈ రోజు అంటావు, ఆ రోజు అంటావు, మంచి రోజు చెడ్డ రోజు లేవండి. మంచి రోజులు నీ బుద్ధి మంచిగా ఉంటే అన్ని మంచి. అందుకనే ప్రాంతీయ భేదాల్లాగా ఒకరికి పౌర్ణమి మంచి తిథి అయితే ఇంకొకరికి అమావాస్య మంచిది. మరి ఆ భేదం ఎందుకంటే అందరూ మనుషులేగా. ప్రాంతాన్ని బట్టి ఎందుకని పెట్టింది అమ్మ అంటే, ఒరే అభేదాన్ని చూడరా అని చెప్పదు. అంతే తప్ప ఇక్కడ ఆ ప్లేస్ కదండి, ఈ ప్లేస్ కదంటే నీ బుద్ధి అలా ఉన్నప్పుడు నువ్వు పాటించుకో. నిన్ను వద్దని చెప్పలేదు ఆవిడ. నీకు మంచి చెడు అంటే నువ్వు పాటించుకో, ఎవరు వద్దన్నారు. కానీ ఏ సమయం నువ్వు నిర్దిష్టంగా నువ్వు నిర్ధారించగలవు. నీ వాచ్లో ఒకటి ఉంటుంది, పక్కవాడి వాచ్లో ఇంకోటి. నిర్ధారించటం కష్టం. అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటి అంటే నిజంగా ఆ పరబ్రహ్మం ఏంటంటే నువ్వు ఆరాధించే దైవం అందు నీకు అనన్య భక్తి ఉన్నప్పుడు మంచి చెడులు అక్కర్లేదు. అయితే మనము కొన్ని ఇప్పుడు కళ్యాణం అనండి, ఇంకోటి ఎందుకు అంటామంటే నలుగురిని పిలుస్తావు కాబట్టి ఈ సమయం అండి, ఈ సమయానికి మీరు రండి అంటారు. ఎందుకంటే లేకపోతే వీడు రోజంతా చేస్తూనే ఉంటాడు. కొంతమంది పెళ్లిళ్ళలో చూడండి ముహూర్తం ఏమి ఉండదు, వాళ్ళు ముహూర్తం అంటూ ఒట్టిగా పెడతారు. ఒకసారి అలాగే అయింది. ఏదో వాళ్ళు 10:30 ఏదో అన్నారు. సరే 10:30 పెళ్ళి అన్నారు, 10ంటికి వెళ్తే వాళ్ళు ఇంకా పందిరి వేస్తున్నారు. అలా జరిగిపోతూనే ఉంటుంది. వాళ్ళకి అంటే ఇక్కడ వాళ్ళు భక్తితో అని కాదు, వాళ్ళకి అంతే, వాళ్ళకి ఒట్టిగా ఏదో కార్డులో వేయడానికి టైం పెడతారు.
పెళ్లి కూతురు రెడీ అవ్వలేదు, పెళ్లి పందిరి లేదు, ఏమీ లేదు. మేము అలా కూర్చున్నాం. ఇంకా ఎంతసేపు కూర్చున్నాం, పక్కన ఊరు వెళ్ళాం. అందుకని ఇంకా ఏదో వాళ్ళు బాగుంటదని టిఫిన్ పెడితే టిఫిన్ తిని మళ్ళీ వెనక్కి వచ్చేసి, అంటే చెప్తే వాళ్ళకి అలాంటివన్నీ ఏమి ఉండవు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ భక్తిలా అంటే అది ఎవరిది వాళ్ళదే. ఇక్కడ మరి ఇప్పుడు ఆ అమ్మాయి బాగాలేదా, పెళ్ళై బాగానే ఉందిగా వేరే దాంట్లో ఇలా రకరకాలు. ఇక్కడ ఎక్కడైనా సరే బుద్ధి అనేది ముఖ్యం. కాబట్టి నీ యొక్క బుద్ధి ఎప్పుడైతే అభేద స్థితిలో ఉంటుందో అన్ని మంచివే, మంచి జరిగి తీరుతుంది. కాబట్టి ఈ తిథిలో దేవతలు ఉన్నారు, పూజించవద్దని చెప్పటం లేదు. మీ అంటే అభేదంగా పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పిన కామేశ్వరి, భగమాలిని, భేరుండ వీళ్ళందరూ కూడా ఆ అమ్మ యొక్క అంశలే అన్న భావనతో కనుక నువ్వు ప్రతిరోజు ఆ తిథి అంటే ఇవి కూడా పూజించే వాళ్ళు ఉన్నారు, అందులో ఏం సందేహం లేదు. ఎవరి అంటే బుద్ధికో రుచి అని అంటారు, జివహకో రుచి, ఇంకోటి ఏదో మర్చిపోయాను, జివహకో రుచి, పుర్రెకో బుద్ధి, పుర్రెకో బుద్ధి, పుర్రెకో బుద్ధి, ఆ పుర్రె గుర్తురాదు, పుర్రెకో బుద్ధి జివహకో రుచి అన్నారు. అలా ఉంటుంది, నష్టమే లేదు దానివల్ల. అంటే ఈ విధంగా అమ్మ అన్ని అంటే తిథి మండల ఏదైతే 15 రోజులు ఉందో ఆ 15 రోజుల్లో ఉండే దేవతలు కూడా ఆ అమ్మే. ఎందుకంటే ప్రతిరోజు రవివారం, సోమవారం అన్నప్పుడు ఈ తెలుగు వాటిల్లో వాటికి అధిదేవతలు ఉన్నారు. మంగళవారము, బుధవారం నాడు, శనివారము. మీకు తెలుసు శనివారం అంటే మంగళవారము శనివారం రెండు ఆంజనేయ స్వామికి చేస్తారు, కుమారస్వామికి చేస్తారు. ఎవరి భక్తిని బట్టి వాళ్ళకి. అందరికీ ఆంజనేయ స్వామి మీద శ్రద్ధ ఉండదు, అందరికీ కుమారస్వామి మీద ఉండదు. కాబట్టి అట్లా పాపం కొంచెం ఇది చేశారు. ఆదివారం సూర్యుడు, సోమవారం నాడు శివుడు, విష్ణుమూర్తి ఉంటారు కొంతమందికి. కాబట్టి అది బుద్ధిని బట్టి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి పని అంటే ఆ మొదటి తిథి నుంచే పాఠ్యమి తిథి నుంచి ప్రతిపత్తి అంటారు ఆ సంస్కృతంలో. కళాత్మిక కళలే స్వరూపంగా కలదు. మాతృకా కళలు, కళలు ఇవి కళలు అంటే మన ఇది ఇక్కడ అంటే ఈ ప్రింటింగ్లు పోయే ఆ రెండోళ్ళ ఉండదు. కళలు, కళాత్మిక మాతృకా కళలు 50 ఉన్నాయిట. చంద్రకళలు 16, అగ్ని కళలు 10, సూర్య కళలు, లోమ విలోమములు 24, మొత్తం 50. జాగ్రత్తాది అవస్థాభేదమున ప్రతి అవస్థకును 4 చొప్పున 16 కళలు ఉన్నాయట. జాగ్రత్త, సుషుప్తి ఇవన్నీ ఉన్నాయి కదా. ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారం అని 4 జాగ్రత్త అవస్థ అంటే మెలకువ స్థితి అని. ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపారం ఇవి శక్తి స్వరూపములు. మరణము, పరాకు, మూర్ఛ, నిద్ర ఇవి సుషుప్తి కళలు, శివస్వరూపాలు. అభిలాష, భ్రమ అంటే ఈ అభిలాష అనే దానికి భ్రమ, చింత, విషయవాంఛ ఇవి ఈ 4 స్వప్న అవస్థ కళలు. శివశక్తి సమైక్యం, వైరాగ్యము, మోక్షేష, మనశ్శుద్ధి, సదసత్ వస్తు విచక్షణ ఈ 4 తురీయ అవస్థ కళలు. మొత్తము ఈ 16 పరమేశ్వరి స్వరూపాలే. ఎందుకంటే మీరు ఏ అవస్థలో ఉన్నా, మెలకువతో ఉన్నా, కళలు కంటున్నా ఎందుకు ఆ కళలు అంటే స్వప్నావస్థ శివశక్తి రూపాలు అంటే అక్కడ నీకు నిద్ర ఉన్నది ప్లస్ మెలకువ ఉన్నది, కాబట్టి ఇద్దరు ఉన్నారన్నారు. జాగ్రత్త అవస్థ అమ్మతో పోల్చారు, సుషుప్తి గాఢ నిద్ర శివుడితో పోల్చారు. ఎందుకంటే అక్కడ లయం అయ్యావు, శివుడు లయకారకుడు. ఇలాంటివి మర్చిపోరాదు, ఈ సూక్ష్మాలు ఇవి అన్ని చెప్పుకున్నవి ఇంతకు ముందు. కాబట్టి లయకారకుడు శివుడు, కాబట్టి అక్కడ మనోవ్యాపారము వేరే బాహ్య వ్యవహారాలు ఏవి లేవు, కాబట్టి అక్కడ శివరూపం అన్నారు. మెలకువ స్థితిలో శక్తి పని చేయాలి, బుర్ర పని చేయాలి. మనోవ్యాపారం మనసుతో ఆలోచించి ప్లానింగ్ లేసి నానా రకాలు చేస్తారు కదా, అందుకని అక్కడ శక్తి అమ్మ. ఈ కళల్లో నీకు మెలకువ స్థితి, నిద్రాస్థితి 2 ఉంటాయి, కాబట్టి ఇక్కడ శివశక్తి స్వరూపం అన్నారు. సమైక్యములు, వైరాగ్యము, మోక్షేష, మనశుద్ధి, సదసత్ వస్తు విచక్షణ ఇవి తురీయావస్థ కళలు. ఇహ అంటే ఇవన్నీ లేవు, ఈ 3 లేవు. అంటే ఈ జాగ్రత్త అయితే ఇవి మామూలు జీవుడికి ఉంటాయి. నేను మెలుగుగా ఉన్నాను, నిద్రపోతున్నాను కాదండి, కలత నిద్రండి ఇలాంటివన్నీ. అయితే ఈ తురీయ అవస్థ వాళ్ళకి ఇవన్నీ ఏమీ లేవు. ఇది జాగ్రత్తనో ఇంకోటనో వాళ్ళకి ఏం పెద్ద భేదం ఏమీ లేదు. అది అలా ఉంటుంది అంతే. వీడు గుర్తిస్తాడు, వాడు గుర్తించాడు.
వాడు నిద్రపోతాడు, లేస్తాడు, అన్ని చేస్తారు తురియ అవస్థలో వాళ్ళు. కానీ వాళ్ళకి ప్రత్యేకమైన దృష్టి లేదు వాటి మీద. ఇవి కళలు అని ఏదని, ఏదో ఒట్టిగా వ్యవహారానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అన్ని కూడా అమ్మ యొక్క స్వరూపములే. సరే, ఇక్కడ వేరే ఉపనిషత్తుల్లో ఏవేవి ఉన్నాయో చెప్పారు. పరమేశ్వరి పాదార విందముల నుండి నిర్గతములకు అనంత, చూసారా, పాదార విందముల నుండి అనే చెప్పారు, అనంత కిరణ కళల యందు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికీ పరమేశ్వరియే కావున అమ్మ కళాత్మిక. చతుషష్ఠి విద్యా కళలు 64 అంటాం కదా, 64 కళలు అందరు, అవన్నీ కూడా అమ్మ యొక్క స్వరూపములే. ఈ బ్రహ్మాండమంతయు వ్యాపించి ఉన్న దైవశక్తి చైతన్యాన్ని శరీరం నందు ప్రత్యక్షము చేస్తుంది అమ్మ. చైతన్య శక్తి బీజాక్షర రూపంలో నిర్దేశించబడుతుంది. అంటే మంత్రాలు ఉపాసన చేసే వాళ్ళ కోసం అది అలా చెప్పారు. ఉపాసకుల ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులకు సంచలనం కలుగజేస్తుంది. కాబట్టి సకల బ్రహ్మాండ శక్తుల పిండాండమున ప్రకాశింపజేయుచున్నవి. పరమేశ్వరి ఈ శక్తిదాయకములకు వర్ణబీజ కళారూపిణి కూడా కళాత్మిక. కాబట్టి మంత్రములు తంత్రములు అన్ని కూడా ఆవిడ అని ఎప్పుడోనే చెప్పారు. ఇక్కడ ఆ అమ్మే అన్ని కూడా, అన్ని కళలు ఆవిడే, అన్ని ఆవిడే అని చెప్పారు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా, ఇది మనకి భగవద్గీతలో కూడా చాలా చెప్తారు. ఎన్ని కళలు ఉన్నాయి అంటే మనకి ఒక్కొక్క ఉపనిషత్తుల్లో కొన్ని వర్ణన చేశారు, ఏది అబద్ధం కాదు. ఉపాసకులకి తగినట్టుగా చేశారు, అందరికీ ఒకే బుద్ధి ఉండదు కదా. కళానాథ ఈ 64 కళలకు స్థానమైంది కాబట్టి ఆవిడని కళానాథ అన్నారు. కళానాథుడు అనగా చంద్రుడు అని కూడా ఉన్నదిగా, అందువల్ల అమ్మవారి చంద్రస్వరూపిణి అని. పౌర్ణమి రోజు అమ్మని అందులో భావన చేసే ఒక పూజ కూడా ఉంటుంది. ప్రతి పౌర్ణమి కూడా ఇన్ని అంటే దానికో సంఖ్య అన్ని నిర్దేశిస్తారు నీ కోరికలు ఉన్నప్పుడు. లేదు అంటే ఆ చక్కగా పౌర్ణమి రోజు కూడా అంటే చంద్రోదయం కలిగిన తర్వాత ఆ యొక్క చంద్రబింబములో అమ్మని భావన చేసి పూజించవచ్చు. అందుకని చంద్రస్వరూపిణి. కళలు, మామూలు కళలు చూస్తే ఇంద్రియ పరమున సకల ఇంద్రియ నాయకి అయిన ముఖ్య ప్రాణ స్వరూపిణి ఆ అమ్మే. కాబట్టి శక్తి అంతా కూడా సర్వశక్తి నిధి యొక్క పరమేశ్వరి కళా కాబట్టి ఇక్కడ మామూలుగా తీసుకున్న ఆవిడే, సూక్ష్మంగా తీసుకున్న ఆవిడే. అంటే అద్వైత పరంగా అయినా ఆవిడే, బాహ్య పరంగా అయినా కూడా ఆవిడే అని చెప్పారు. కావ్యాలాప వినోదిని. పరమేశ్వరి తన ఆస్థానమునందలి సరస్వతీదేవి వసిన్యాది వాగ్దేవతలు గాయనులుగా చేయు వేదాంత విచారణములను, రహస్య నామాలాపమునకును, ఇతర సంగీత కలాపములను వినుచు వినోదిస్తూ ఉంటుంది. కావ్యాలాప వినోదం అన్ని ఆనందిస్తుంది. అంటే ఆవిడకు కూడా ఒక ఆవిడ మహారాజ్ఞి అన్నారు మొదట్లోనే. శ్రీమాత వచ్చింది కదా, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ ఆవిడ మహారాజ్ఞి. కాబట్టి రాణి అంటే దర్బారు. ఆ దర్బార్లో మనకి మామూలుగా సినిమాల్లో చూసినట్టుగా చదివారు కదా కథలు వాళ్ళు. అంటే కవులు ఉంటారు, గానం చేసే వాళ్ళు ఉంటారు, ఆ రాజ్యసభలో అందరూ ఉంటారు. అలా ఆ రాజుని వినోదింప చేయడానికి అన్ని రకాల కళలు అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అమ్మ ఆ సరస్వతీదేవి వసిన్యాది వాగ్దేవతలు గానం చేస్తూ ఉంటారు. వేదాంత విచారణ కూడా జరుగుతూ ఉంటుంది. రహస్య నామాలాపం. ఇక్కడ మనం నిజంగా ఏదో మామూలు, అసలు ఒక్కొక్క దాంట్లో రహస్యమైన అర్థం ఎంత ఉంటుందో, ఒక్క నామం గురించే మనం ఎన్ని రోజులు చెప్పుకోవచ్చు. అంతటి రహస్యమైన అర్థాలు వీటిలో ఉంటాయి. అయితే అర్థం చేసుకునే శక్తి వినేవారికి ఉన్నప్పుడే ఆ రహస్యాలు బయటకు వస్తాయి. ఇందా చెప్పినట్టుగా శక్తి ఉంది కదా, లేదా తెలుసు కదా అని అన్ని ప్రకటించరాదు. ఎందువలన అంటే పాత్ర అనుసారం ఎప్పుడైనా ఉంటుంది. మీరు ఏదో మట్టి పాత్రలు అన్ని వేయగలరా, ఇత్తడి పాత్రలు అన్ని వేయగలరా? అందులో చేస్తే కొన్ని వేస్తే విషపూరితాలు అవుతాయి. కాబట్టి ఈ విధంగా పాత్ర ఎంత ఉందో లేదా
మీరు ఎంత మాత్రం తెచ్చుకున్నారో అంత మాత్రమే మీరు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి మీ మనస్సు అనేది అభేదం పొందినప్పుడే ఆ సూక్ష్మాతి సూక్ష్మాలు బోధ చేసినా అర్థమవుతాయి, లేదా స్వయంగా మీకే అనుభూతం అవుతాయి. అందువల్ల ఇక్కడ చక్కగా చెప్పారు. వేదాంత విచారణ, రహస్య నామాలాపనం, ఇతర సంగీత అన్ని కూడా ఆవిడ వింటూ వినోదిస్తూ ఆనందిస్తూ ఉంటుంది. అంటే మరి అమ్మని మహారాజ్ని అన్నప్పుడు ఒక ఒక భావన, మనకి అద్భుతమైన భావన, పరమానందం కలుగుతుంటుంది. అట్లా అమ్మ ఆ సింహాసనం మీద చక్కగా విరాజిల్లి, ఇది భావన చేయాలి అంటే ఎంత హృదయం ఉండాలండి. ఎక్కడ భావన చేయగలుగుతారు? మీ హృదయంలోనే భావన చేయగలుగుతారు. పోనీ బాహ్యంగా అంటే మీకు బయట వస్తువులు కనపడకపోతే అప్పుడు భావన. ఒక సింహాసనం, బ్రహ్మాండమైన సింహాసనం, ఆ సింహాసనం మీద అమ్మ అధిష్ఠించి ఉంది. ముందర అందరూ ఇలాంటి దేవతలందరూ ఉన్నారు. అందరూ చక్కగా అలా అది భావన చెయ్యాలి అంటే హృదయంలో అభేద స్థితి ఉండాలి. ఆ అభేద స్థితి ఉన్నప్పుడు మీరు చక్కగా దీన్ని భావన చేస్తే అంటే అద్భుతమైన పరమానందాన్ని పొందగలరు. అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. ఒక్కోసారి వ్యవహారం జరుగుతూ ఉన్నా ఆ లోపల ఆ అనంతమైన ఆ భావన, అద్భుతమైన భావన, తెలియని ఆనందం. ఏం మాట్లాడుతున్నారో లేదా ఏం చేస్తున్నారో కూడా ఒక్కొక్కసారి తెలియని స్థితిలో ఉంటుంది. ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది. వినోదిని గారు. సచామర రమావాణి, ఇక్కడ చామర, ఇది సచామర అనాలి. మగ గొప్ప కదా, అందుకని రమా వాణి సవ్య దక్షిణ సేవిత. ప్రింటింగ్ చాలా తప్పులేదు, సరే. కాబట్టి సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవి. సవ్యము అంటే కుడి, దక్షిణం. ఇలా రెండు వైపులా ఉన్నారు. ఎవరు? రమా వాణి. రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతి. వారే అమ్మకు వింజామర ఇస్తున్నారు, సచామర. మనకంటే ఫ్యాన్లు ఏసీలండి పాపం, అమ్మవారికి అవన్నీ లేవు. పరిచారకులే చేస్తూ ఉంటారు. పరమేశ్వరి వింజామర హస్తులై తన ఎడమ కుడి పార్శ్వముల నుండి కమలాదేవి సరస్వతీదేవి సేవించుటచు సచామర, అక్కడ ఆపచ్చు, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అనబడుచున్నది. కాబట్టి సర్వ ఐశ్వర్య దేవియగు లక్ష్మీదేవి చేత, సర్వ జ్ఞానమయీ దేవియగు సరస్వతీదేవి చేత కృత్రిమము లేని ప్రేమచే. చూసారా, అంటే అక్కడ ఏం స్వార్థం లేదు, వాళ్ళు ఏమో ఆశించట్ల అమ్మ దగ్గర నుంచి. కృత్రిమమైన ఆ ప్రేమ కాకుండా స్వచ్ఛమైన ప్రేమచే, అంటే భావనచే, అనన్యమైన చిత్తముచే సేవించబడుచున్నది. వీళ్ళచే సేవించబడు కారణమున అమ్మ సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. అంటే ఇక్కడ కూడా వాళ్ళే చేస్తారా అంటే, చూడండి, మనకి గుళ్ళకు వెళ్ళిన నిజంగా భక్తిపరుడు అక్కడ తాను అదే అనడు. రాజులు కూడా కిరీటం తీసేసి నమస్కారం చేస్తారు. ఒక గురువుల దగ్గరకు వెళ్ళినా, దైవం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కిరీటాలు ధరించారు. ఎందుకంటే కిరీటము దేహానికి సంబంధించింది, అహంకారానికి సంబంధించింది. నేను ఫలానా అని గుర్తింపు లేని వాడే అనన్య భక్తితో కానీ శరణాగతితో కానీ ఉండదు. నేను ఫలానా అన్నవాడు గురువుల దగ్గర కూడా వాడు అసలు ఇది చేయ, ఎందుకంటే వాడికి అక్కడ కూడా నేను వాడిని ఎవరండి రక్షిస్తారు? నేను లేనప్పుడు కదండి రక్షణ ఏదైనా. దండ నీతిస్థ. మనకి పెరియవారి కథలుగుల్లో కూడా చాలా అహంకారంతో ఉన్న వాళ్ళని రక్షించేవాడు. అంటే రక్షించేవాడు కాదు, వాళ్ళ మనసులో మార్పు వచ్చినప్పుడు రక్షించారు, అందులో ఏం సందేహం లేదు. ఎంత మేరకు రక్షణ, అంత మేరకు ఆయన రక్షణ చేశారు. అంటే ఇక్కడ మనలో అహంకారం నశించారు. ఒకరి దగ్గర అంటే నీకన్నా ఉన్నతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, డబ్బు విషయంలో చెప్పట్లేదు, అద్వైత పరంగా ఉన్నతుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఫలానా అని నువ్వు గనక నీ భావన వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో నీకు నీవే సాక్షి. జ్ఞానులు గమనిస్తారు, గురువులైనా జ్ఞానులైనా, కానీ వారు నవ్వుకుంటారు తప్ప వారిని అప్పుడు ఏమీ ఉండదు. వాడు దానికి వాడే అనుభవిస్తాడు. అయితే ఇక్కడ ఇది వాడే అనుభవిస్తాడు అనేది కోపంతో వేరేతోట కాదు, వాడు అజ్ఞానానికి తెలిసి కూడా వాడు దోషం చేస్తున్నాడు అని. కానీ ఇప్పుడు కూడా గురువుల దగ్గర కాదు, జ్ఞానుల దగ్గర కాదు,
గుళ్ళోకి వెళ్ళినా అహంకారంగా ఉండదు. సామాన్యంగా మీ గుడికి వెళ్తారు, ఆ దైవం దగ్గర మీరు ఒక భక్తులుగా వెళ్ళండి తప్ప అహంకార పూరితంగా లేదా ఈ గుడికి నేను ఇంత డొనేషన్ చేశానను, లేదా గుళ్ళో ఇదను, లేదా ధర్మకర్తవను, ఇంకోటను, ఎప్పుడు కూడా మీరు ఆ భావనతో అక్కడికి వ్యవహరించరు. భక్తుడిగా వెళ్ళు, భక్తుడుగానే నువ్వు ధర్మకర్తవే, సందేహం లేదు. కానీ భక్తుడుగా అమ్మా నాకు ఈ అవకాశం ఇచ్చింది నీకు సేవ చేయడానికి, లేదు అక్కడ కుదరలేదు వచ్చేయండి ఇతను, అంతేగాని ధర్మకర్తగా ఉండటము, వేరేగా ఉండి అధర్మాన్ని కాబట్టి ఎప్పుడు కూడా మీకన్నా ఉన్నతుల దగ్గర అహంకార పూరితంగా ఉండరాదు. ఇది చాలా సర్వసాధారణంగా జరిగే దోషం. ఎక్కడైనా సరే మీకన్నా ఉన్నతులైనప్పుడు వారిని గౌరవించటం అనేది మీకు మీరు చేసుకునే ఒక ఇది. మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టు కాదు, మీ కర్మలు మీరు తొలగించుకోగలరు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇది ఎక్కడ, అందుకనే పెద్దవారు కనబడితే మన దగ్గర నార్త్ ఇండియాలో అయితే నమస్కారాలు అవన్నీ ఉన్నాయి. వాడు ఎంత వాడైనా తల్లికన్నా సరే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి వాడు నమస్కారం చేసి తీరుతారు. అందుకే ఎక్కడికన్నా మన పిల్లలకు కూడా అది నేర్పించాం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసి తీరాలి. అది పెద్దవాళ్ళు చెప్పకపోతే పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకి తెలియకపోతే పిల్లలకి ఏం చెప్తారు. ఇక్కడ ఎప్పుడూ కూడా మనలో ఆ అహంకార భావన ఉండదు. నువ్వు వెళ్ళావు అంటేనే అర్థం అది కదా, నువ్వు ఒక కోరిక వాళ్ళని కోరుతున్నావంటే నీ అసమర్థత నీకు తెలిసింది కదా. వారి దగ్గరికి వెళ్ళావు, ఒక కోరికతో వెళ్ళావు, ఒక బాధతో వెళ్ళావు, ఒక కష్టంతో వెళ్ళావు అన్నప్పుడు వారు నీకన్నా ఉన్నతులనే కదా, నీ కష్టం తీరుస్తున్నారని కదా. అంటే వాళ్ళ దగ్గర నువ్వు ఎంత వినయంగా ఉండాలండి. కానీ అంత వినయంగా ఉండగలుగుతున్నారు, ఎంతటి అహంకారాన్ని ఉంటున్నాయి. ఆ అహంకారం నశిస్తే తప్ప ప్రకాశత్వం రాదు. అంటే ఆనందం కలగదండి అహంకారం. అమ్మా అంత గొప్పవాడు అంటే నీకు సర్వైశ్వర్యాలు ఇచ్చే ఆ లక్ష్మీదేవి నువ్వు కొలుస్తున్నావు కదా, ఆ లక్ష్మీదేవి ఆ అమ్మకి సేవ చేస్తోందిరా, నువ్వెంత అని మన్ని మనం తక్కువ చేసుకోవడానికి కాదు ఇక్కడ చెప్పింది. అంటే వాళ్ళలో అభేద స్థితిని చూడండి. నేను అందరికీ ఇస్తున్నాను, అమ్మ శక్తి వల్లే ఇస్తున్నాను కాబట్టి అమ్మకి సేవ చేస్తుంది ఆవిడ, అంతేగాని ఈవిడేంది నేను ఇవ్వగలుగుతున్నాను, నేను ఐశ్వర్యం ఇస్తున్నాను కానీ ఆవిడ విర్రవీగలేదు లక్ష్మీదేవి. వాళ్ళలో వాళ్ళకి అభేదమే. జీవుడికే నానా గోలలు. కాబట్టి అహంకార రహితులుగా ఉండండి. మీకన్నా ఉన్నతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఉన్నతుల సమక్షంలో మీరు ఎప్పుడూ కూడా నేను భావనతో వ్యవహరించండి. శుభం భూయాలు.